సో, నేను ఒక వీడియో పెట్టాను కదా! అది నేను ఎందుకు ఏంజెల్ వన్ అకౌంట్‌ని క్లోజ్ చేస్తున్నాను అని చెప్పి. సో, చాలామంది కామెంట్ చేశారు. అందులో ఏంటంటే, "నీకసలు ట్రేడింగ్ చేయడమే రాదు. అందుకే నీకంత లాస్ వచ్చింది" అని చెప్పి కామెంట్స్ పెట్టారు. సో, వాళ్ళ కామెంట్స్ చూసిన తర్వాత నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నిజంగానే నాకు ట్రేడింగ్ చేయడం రాదా? అందుకే నాకు లాస్ వచ్చిందని చెప్పి. సో, వాళ్ళు నాకేమని కామెంట్స్ పెట్టారు అంటే, "పేపర్ ట్రేడింగ్ చేయండి ఫస్ట్. సో, పేపర్ ట్రేడింగ్‌లో గనక సక్సెస్ అయితే అప్పుడు లైవ్ ట్రేడింగ్ చేయండి" అని చెప్పారు. అసలు నాకు పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటో కూడా తెలీదు. సో, వాళ్ళు పేపర్ ట్రేడింగ్ అని పెట్టిన తర్వాతే నేను దాని గురించి తెలుసుకున్నాను. ఓకే. ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే పేపర్ ట్రేడింగ్‌లో మనం మన రియల్ మనీని పెట్టకుండా మనకి ఇచ్చే వర్చువల్ మనీతో మనం అనేది ట్రేడింగ్ చేయొచ్చనమాట. సో, అప్పుడు మనకి మనం ఈ ఈ అమౌంట్‌లో ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? ఈ షేర్ ప్రైస్ ఎప్పుడు తగ్గుతుంది? ఎప్పుడు పెరుగుతుంది? తగ్గితే ఎంత వరకు తగ్గుతుంది? ఎంత వరకు పెరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ తగ్గితే రూ. 2 తగ్గుతుందా? లేకపోతే రూ. 10 ఒకేసారి తగ్గుతుందా? పెరిగితే ఎంత పెరుగుతుంది? సో, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఇలా మనం ఫస్ట్ వర్చువల్ ఆహ్, ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. పేపర్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇది బెస్ట్ యాప్ అనే చెప్తాను నేను. నేనేం చేశానంటే, నేను ఎలాంటి ట్రేడింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా, నాకేమీ తెలియకుండా డైరెక్ట్‌గా ట్రేడింగ్‌లోకి ఎంటర్ అయ్యాను. సో, మేబీ అందువల్ల నాకు లాస్ వచ్చి ఉండొచ్చు. సో, ఇలాగ పేపర్ ట్రేడింగ్ ఉంటదని నాకు తెలీదు. సో, ఫస్ట్ ఇందులో మనం చేసుకొని, ఆ తర్వాత లైవ్ ట్రేడింగ్‌లోకెళ్తే బెటర్ అని నాకు కూడా అనిపించింది. ఇదిగోండి ఇది పేపర్ ట్రేడింగ్ యాప్ అనమాట. సో, ఇందులో ఫస్ట్ నేను 2 కంపెనీస్ యాడ్ చేసుకున్నాను. అదేంటంటే సూజ్లాన్ ఒకటి, వోడాఫోన్ ఒకటి. సో, సూజ్లాన్‌లో నేను ఆల్రెడీ కొన్నాననమాట షేర్స్. సో, నేను కొన్న షేర్స్ కాకపోతే ఇది కొంచెం నాకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది యాప్ అనేది. ఇక్కడ ఆప్షన్స్ అనేవి. మధ్య మధ్యలో యాడ్స్ వస్తున్నాయనమాట ఇలాగా. సో, యాడ్స్ రాకుండా ఉండాలంటే మనీతో కొనాలనమాట. నో వరీస్ యాడ్స్‌తోనే మనం దీన్ని యూజ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎంజాయ్ యాడ్ ఫ్రీ అంటున్నారు. నో వరీస్ యాడ్స్ ఉన్నా నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ యాక్టివ్. సో, నేను సూజ్లాన్ కొన్నాననమాట ఈరోజు పేపర్ ట్రేడింగ్‌లో. చూద్దాం. ఇక్కడ చూసుకోండి నేను ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 2720 బట్ కరెంట్ వాల్యూ 2718 అంటే రూ. 2 లాస్‌లో ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ బ్రోకరేజ్ ప్లస్ టాక్సెస్ రూ. 3.25 అని క్లియర్‌గా చూపిస్తున్నారు. బట్ ఏంజెల్ వన్‌లో నాకు బ్రోకరేజ్ ప్లస్ చార్జెస్ నాకక్కడ కనిపించదు. ఇది పేపర్ ట్రేడింగ్ కాబట్టి కనిపిస్తుంది. ఆహ్, సో, ఇలాగా ఆహ్, ఇన్వెస్ట్ చేసిన వాల్యూ కన్నా ఇప్పుడు లాస్‌లో ఉందనమాట. ఎంత లాస్‌లో ఉంది? రూ. 5 లాస్‌లో ఉంది. ఇదిగోండి. లాస్ట్ ప్రైస్ 54.3132 ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ ఈరోజు ఈ సూజ్‌లోని ఓపెనింగ్ ప్రైస్ 55. హైయెస్ట్ ప్రైస్ కూడా 55. సో, ఓపెన్ ప్రైస్, హైయెస్ట్ ప్రైస్ ఒకటే అంటే పెరగలేదసల. ఈరోజు గ్రాఫ్ అనేది కిందకి తగ్గుతూ వెళ్ళింది. లో ప్రైస్ 54.24 అనమాట. అండ్ సో, మార్కెట్ అనేది 3:15కి క్లోజ్ అవుతుంది. 3:30కి క్లోజ్ అవుతుంది కాబట్టి సో, ఇంకా ఫ్లక్చుయేట్ అవుతూనే ఉందిది. సో, ప్రెజెంట్ అయితే లాస్ రూ. 4లో లాస్ ఉంది. ఇక్కడ రెడ్ కలర్‌లో చూడొచ్చు మనం. సో, ఇట్లాగా పేపర్ ట్రేడింగ్ చేసి కూడా మనం ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత లైవ్ ట్రేడింగ్‌లోకి వెళ్తే బెటరు. బట్ నేనేం చేశానంటే డైరెక్ట్ లైవ్ ట్రేడింగ్ స్టార్ట్ చేసేసి అమౌంట్‌ని బాగా ఇన్వెస్ట్ చేసేసాను. సో, దానివల్ల నాకు 15,000 లాస్ వచ్చింది. లేదంటే మేబీ తక్కువ లాస్ వచ్చుండేదేమో. అండ్ ఇంకొక మిస్టేక్ నేనేం చేశానంటే కమోడిటీస్‌లో ఇన్వెస్ట్ చేశాను. కమోడిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే చాలా రిస్క్. వస్తే ఒక్కసారిగా ప్రాఫిట్ వచ్చేస్తది. థౌసండ్స్‌లో. లాస్ వస్తే ఒక్కసారిగా థౌసండ్స్‌లో లాస్ వస్తది. సో, అది చాలా డేంజర్. ఇంకొకటేంటంటే నిఫ్టీ సెన్సెక్స్‌లో లాట్స్ అది కూడా లాట్స్‌లో కొన్ని ఇన్వెస్ట్ చేశాను. అది కూడా అంతే. పెరిగితే ఒక్కసారి 30, 50 రూపీస్, 60 రూపీస్ పెరిగిద్ది. లేదా ఒకేసారి 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ తగ్గిపోద్ది. సో, అక్కడ కూడా ప్రాఫిట్ వస్తే థౌసండ్స్‌లో వస్తది. లాస్ వస్తే థౌసండ్స్‌లో వస్తది. సో, కమోడిటీస్ అండ్ ఇంకొకటి నిఫ్టీ సెన్సెక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చాలా డేంజర్. వాటి జోలికి అసలు వెళ్ళకూడదు. బట్ ఈ స్టాక్స్‌లో ఏంటంటే పెరిగితే ఒక రూ. 2, రూ. 3 పెరిగిద్ది. తగ్గితే కూడా 2, 3 రూపీసే తగ్గిద్ది. సో, మనకి ఒక్కసారిగా అంత అమౌంట్ ఏం పోదు. ఇది కూడా ప్లస్ అందులోనూ హ్మ్, ఇది కూడా ఒకరోజు మార్కెట్ డౌన్‌లో వెళ్తే, ఒకరోజు అప్‌లో వెళ్తది. బట్ అంత రిస్క్ అయితే ఇందులో ఉండదు. అయినా కూడా దీనికి కూడా స్టాప్ లాస్ పెట్టుకుంటే బెటరు. సో, ఇప్పుడు ప్రెజెంట్ రూ. 5 లాస్‌లో ఉంది.
కొన్ని కొన్ని సార్లు అలా 100, 200, 300 వెళ్ళిపోద్ది. సో, స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాక్స్‌లో బెటరు. సో, బట్ ఈ పేపర్ ట్రేడింగ్ అనేది ఓకే. బెస్ట్ ఆప్షనే. మనం ప్రాక్టీస్ చేసి తర్వాత లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు. సో, ఇదిగోండి నేను ఇన్‌స్టాల్ చేసిన యాప్ వర్చువల్ ట్రేడింగ్ యాప్ 2.0 అనమాట. ప్రెజెంట్ ఇందులోనే నేను పేపర్ ట్రేడింగ్‌ని స్టార్ట్ చేశాను. ఈరోజే ఇన్‌స్టాల్ చేశాను. సో, ఫస్ట్ ఇందులో ప్రాక్టీస్ చేసి మళ్ళీ లైవ్ ట్రేడింగ్‌లోకి వెళ్ళాలని నేను అనుకున్నా. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేశారు నాకు ట్రేడింగ్ రాదు అని. సో, నేను ఇందులో ప్రాక్టీస్ చేస్తాను. వర్కౌట్ అవుతే లైవ్ ట్రేడింగ్‌లోకెళ్తాను. లేదంటే లేదు. బట్ ప్రాక్టీస్ చేయడానికైతే ఈ యాప్ అయితే చాలా బాగుంది. వర్చువల్ ట్రేడింగ్ యాప్ 2.0. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇది ఇన్‌స్టాల్ చేసుకోండి. మన మనీ ఇన్వెస్ట్ చేయకుండా జస్ట్ మనకి అక్కడొచ్చిన ఫేక్ కరెన్సీతో మనం ట్రేడింగ్ చేసి కూడా నేర్చుకోవచ్చనమాట. మనకి వర్కౌట్ అవుతుంది, ప్రాఫిట్ వస్తుందంటేనే మనం లైవ్ ట్రేడింగ్‌లోకెళ్ళాలి. లేదంటే ఆపేయడం బెటర్. ఇది నా సజెషన్.